హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ మధ్య కాలంలో చాలామంది లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అని చాలా స్టోర్స్ వచ్చేసాయి. బట్ ఇది గత 15 ఏళ్ళకు ముందే ఆయన గుర్తుపెట్టుకొని, ఆయన కనుక్కొని ఆర్గానికే తినాలి, ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అండ్ ప్రకృతే మనల్ని హీల్ చేస్తుంది అన్న ఒక భావనతో ప్రకృతి వనం అని పెట్టి ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు తన న్యాచురల్ ఫార్మింగ్తో. సో హీఈస్ నన్ అదర్ దెన్ అందరికీ తెలిసిపోయింటుంది ప్రకృతి వనం ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. ఇప్పుడు డాక్టర్లు ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ అనగానే గోళీలు ఇస్తారు? ఇప్పుడు మనం ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పుడు మీ అమ్మమ్మ, మీ తాత ఎట్లా లైఫ్ స్టైల్ ఉన్నింది, వాళ్ళు 90 ఏళ్ళైనా మా అమ్మమ్మ భలే ఉన్నింది మీకే తెలుస్తాను కదా. ఇప్పటికీ ఉంది మా నాన్నమ్మ మరి ఆరోగ్యంగా. మరి వాళ్ళకి బాగుండే దాంట్లో వాళ్ళ జీవన విధానం ఏది అని ఎవరన్నా చెక్ చేసుకున్నారా? సో డాక్టర్లు చెప్తా ఉంటే డాక్టర్లకి ఈ ఎక్స్పోర్ట్స్ లేదు కదా. ఇప్పుడు సిటీలో పుట్టి పెరిగింటే డాక్టర్ ఏంటాడు. సో ఆయనకి రాగిజావ 1 వీక్ ఏదో చెప్తా ఉంటారు ఎవరో వాటెవర్. నేనే కాకపోతే చాలా మంది చెప్పిండే రాగిజావ గురించి. సో రాగిజావ 1 వీక్ తాగి చూద్దాము, అసిడిటీ పోయింది, గట్టి మ్యూకస్ మెమరీ రీబిల్డ్ అయింది, నాకు 30 ఏళ్ళ అల్సర్ పోయింది. బట్ రాగిజావ తాగితే వేడి చేస్తుంది అని చాలా మంది చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎవరు చెప్పినారని ఇప్పుడు పాడ్కాస్ట్ అయింది అనుకోండి, వేడి అవుతుందంట అని తినరు. ఎందుకంటే వీళ్ళకి రాగులు తింటే వేడి చేస్తుంది, సీతాఫలంకాయ తింటే జలుబు చేస్తుంది, పనసకాయ తింటే వాయువు వస్తుంది, ఇంకోటి తింటే ఇంకోటి వస్తుంది అంటారు. కానీ కూల్ డ్రింకులు తాగేదానికి, కాఫీలు తినేదానికి, చికెన్లు తినేదానికి మాత్రం ఏమి డౌట్ లేదు. సో ఇది ఎక్స్పీరియన్స్ కాదు, ఎవరు చెప్పింది అంటా ఉండరు. అందుకని మీ ఎక్స్పీరియన్స్ ఇది వేడి చేస్తుంది, వేడి చేస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ చేయండి. సో అసలు వీడి నేను ఎప్పుడు తాగలేదు అంటాడు. ఎందుకు? ఆ తాగేదనే డెసిషన్ తీసుకునే దానికి వాడికి 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వీలు కావడం లే. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో న్యూట్రిషనిస్టులు కావచ్చు, పర్సనల్ ట్రైనర్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విపరీతంగా ఈ డైట్ వాడండి, ఈ పొళ్ళు వాడండి, ఈ ప్రోటీన్ తినండి, ఈ నాన్ వెజ్ తినండి, లేకపోతే ఇన్ని గుడ్లు తినండి, ఏం కాదు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇప్పుడు వీళ్ళకేమంటే వీళ్ళు పొద్దున్న లేచి మంచిగా ప్రాణాయామం చేసి ఆ సన్లైట్ లేకపోయి 1 గంట సేపు వాకింగ్ చేసి రాగిజావ తాగి అరికలతో బాగా అన్నం చేసుకొని వేడిగా అంత పప్పు వేసుకొని బాగా తిందాము, నిమ్మకాయ ఊరగా వేసుకొని పెరుగు వేసుకొని తిందాము అనుకునే దానికి స్కోప్ లేదు జనాలకి. లేదు. అందుకని ఏంటి, ఏదో బెల్లిస్తే, ఏదో టిప్ చెప్తే, ఏదో పౌడర్ కలిపేసి తాగేస్తే, ఏదో చేసేసి తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ కాదు, అది నేచర్ డిఫైన్ చేసేసింది. నీకు గాలి, నీళ్లు, ఆహారం, ఆలోచనలు బాగుంటే నువ్వు బాగుంటావు. వెరీ సింపుల్. నువ్వు షార్ట్ కట్లు ఏం చేసినా కుదరదు. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ అని ఒకటి బాగా ఫ్రీక్నెస్ అయిపోయి చాలామంది ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్లు ఇంత డబ్బాలు, క్రియాటినిన్ డబ్బాలు వచ్చి తీసుకుంటున్నారు. ఇదేం కరెక్టా రాంగా? అసలు కరెక్ట్ కాదండి. నా దృష్టిలో ప్రోటీన్ అనేది నువ్వు తినే ఫుడ్లోనే రావాలా. నీ ప్రోటీన్ కోసమే ఎక్కడైనా మన ఫుడ్లో చూడండి, ఇడ్లీ అయినా, దోశ అయినా, ఏదైనా కానీ అంత రైసు, అంత పప్పులు, ఉద్దిపప్పు, అదే మినప్పప్పు అంటారు కదా, ఏదో కాంబినేషన్లోనే ఉంటాయి దోశ అయినా ఏదైనా కానీ. సో మనకు బాగా పప్పు తిన, పల్లీలు ఎప్పుడు చూసినా మన రాయలసీమ ఎప్పుడు పల్లీలు పచ్చడి, పల్లీలతో ఇవి, పల్లీలతో చిక్కీలు, పల్లీలు అంటారు కదా. దాంట్లో యాక్చువల్గా ఫ్యాట్ అవసరము. ఇప్పుడు నేను రోజు పల్లీలు బాగా తింటా, నువ్వులు తింటా, కొబ్బరి తింటా, నాకు కొలెస్ట్రాల్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, 7 కిలోమీటర్ కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తా బాగుండా. సో ఇవన్నీ ఈ అడిటివ్స్ ఇవన్నీ అసలు అవసరం లే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.